హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం గురించి మీ అందరికీ తెలుసు. అది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు. మనం ఆ ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ పడతాయి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతుంది ఆ ప్రసాదం. ఇంతకీ ఈ ప్రసాదం ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది, దేవుడికి ఎలా పెట్టారు అనేది కూడా మనం ఇది చేస్తూ ఈ వంటను ఏంటి కథ ఏంటనో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన ప్రసాదానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ చూద్దాం. ప్రసాదానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, బెల్లం, పాత బెల్లం, యాలకుల పొడి, నెయ్యి. ప్రసాదానికి ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. గోధుమ రవ్వ నేతిలో వేపాలి. ముందుగా ఇటువంటి రవ్వ తీసుకోవాలి. ఇది కొంచెం పెద్ద సైజు రవ్వ. ఈ రవ్వ వేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు వేపుతూ ఉండాలి. ఒక కప్పు రవ్వకి 4 గ్లాసులు వాటర్ వేయాలి. ఒక కప్పు అయితే 4 కప్పులు వాటర్ వేయాలి. కానీ ఇది కొంచెం పెద్ద సైజు రవ్వ వల్ల కొంచెం ఎక్స్ట్రా వాటర్ పడుతుంది. అందువల్ల 5 కప్పులు వాటర్ వేయాలి. నార్మల్‌గా ఇంటి దగ్గర చేసుకునే ఉప్మా రవ్వ అయితే గనక 4 కప్పులు అయితే సరిపోతుంది. ఇది కొంచెం పెద్ద రవ్వ కాబట్టి 5 కప్పులు వాటర్ పడుతుంది. మనం ఇందులో వేపుకున్నది లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ పెద్ద బౌల్‌లో తీసుకోవాలి. ఎందుకంటే నూక ఉడకాలి కదా వాటర్ వేసిన తర్వాత. అందుకని ఈ బౌల్‌లో తీసుకోవాలి. ఒక కప్పు రవ్వకి, ఈ రవ్వ పెద్ద రవ్వ అని చెప్పాను కదండీ! అందువల్ల 5 కప్పులు వాటర్ వేయాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పులు వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే నార్మల్ రవ్వకైతే 4 కప్పులు అయితే సరిపోతుంది. కానీ ఈ రవ్వ కొంచెం పెద్ద రవ్వ కదా! అందువల్ల 5 కప్పులు వాటర్ వేయాలి. ఉడకడానికి టైం పడుతుంది. ఇది లో ఫ్లేమ్ కాదు, అలానే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో కూడా పెట్టకూడదు. ఎందుకంటే అడుగు అంటుతుంది. ఇది మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలి. రవ్వ కదా! వాటర్‌లో ఉడుకుతున్నప్పుడు కలుపుతూ ఉండాలి. ఇది ఉడకడానికి టైం పడుతుంది. ఈ ఈ టైంలో మీకు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం గురించి చెప్తానన్నాను కదా! అది చెప్పుకుందాం. అసల కలకత్తా నుంచి మద్రాస్ రైల్వే ట్రాక్ వేసేటప్పుడు అది అన్నవరం మీదుగా వెళ్ళింది ఆ ట్రాకు. అన్నవరం మీదుగా వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి పని చేయడానికి కూలీలు వచ్చేవారు. నార్త్ సైడ్ కూలీలందరూ అక్కడ పని చేయడానికి వచ్చేవారు. అక్కడ అన్నవరంలో ఉన్నప్పుడు ఏంటంటే కూలీలు ఆళ్ళ ఆహారంగా మనం ఏంటంటే రైస్ ఎక్కువగా తింటాం. వాళ్ళు అటు సైడ్ చపాతీ అలాంటి పుల్కాలు అవన్నీ తింటూ ఉంటారు ఎక్కువగా. అదేంటంటే గోధుమ నూకతోనే కదా తయారు చేస్తారు ఎక్కువగా. గోధుమ రవ్వతో మనం ఇప్పుడు ప్రసాదం ఎలా చేస్తున్నామో వాళ్ళు గోధుమ నూకతో అన్నవరంలో అప్పుడు ట్రాక్ వేసేటప్పుడు అన్నవరంలో అక్కడ ఉన్న కూలీలు ఏంటంటే గోధుమలు తెచ్చుకొని వాళ్ళు అక్కడ ఐటెమ్ తయారు చేసుకోవడం అయన్నీ చూసి స్థానిక ప్రజలు అక్కడ చూసి ఏంటి ఈళ్ళు గోధుమలతో ఏదో ఐటెమ్స్ చేసుకొని తింటున్నారు. అటువంటిది మనం కూడా స్వామివారికి నైవేద్యంగా పెడితే ఎలా ఉంటదని ఆలోచించారని చాలామంది అంటారు. అది నిజమో, అబద్ధమో అనేది మనకి ఇప్పటివరకు తెలీదు. కానీ అర్చకులు, పురోహితులు మాత్రం అది కొట్టిపడేశారు. ఎందుకంటే అది స్కంద పురాణంలో గోధుమల గురించి అంటే సత్యనారాయణ స్వామి వ్రతంలో గోధుమలు, పాలు అనే పదార్థాల గురించి రాశారని పురోహితులు, అర్చకులు చెప్తూ ఉంటారు. అందువల్ల ఇది మేము స్కంద పురాణం నుంచి చూసి ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టడం స్టార్ట్ అయిందని పురోహితులు, అర్చకులు స్కంద పురాణంలో ముందుగానే గోధుమల గురించి, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం గురించి ముందుగానే వివరించబడింది. స్వామివారి నైవేద్యంగా ప్రసాదం పెడతారని ఆ వ్రతంలో చెప్తూ ఉంటారు. ఉడికిపోయింది రవ్వ అనేది. ఇప్పుడు దీనిలో నేను పాత బెల్లం, కొత్త బెల్లం 2 యూజ్ చేస్తానండి. ఇది పాత బెల్లం. నేను ఈ 2 బెల్లాన్ని యూజ్ చేస్తానండి. ఒక కప్పు రవ్వకి 2 కప్పులు బెల్లం వేస్తాను కాబట్టి దాంట్లో ఒక కప్పు పాత బెల్లం వేస్తాను. ఒక కప్పు నార్మల్ బెల్లం వేస్తాను. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు నార్మల్ బెల్లం, ఒక కప్పు పాత బెల్లం,
రెండు వేసి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగు పడుతూ ఉంటుంది బెల్లం వల్ల. కాబట్టి కలుపుతూ ఉండాలి. ఇది ఒక 10 మినిట్స్‌లో దగ్గరికి అవుతది. ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత హై ఫ్లేమ్ అనేది మాత్రం పెట్టకూడదు మంట. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి. లేకపోతే అడుగడుతూ ఉంటుంది. ఇంకా అడుగు దలసరుండే ఇలాంటి గిన్నెలైతే అడుగు పట్టడం కొంచెం తక్కువ అవుతది. నార్మల్‌గా దలసరి తక్కువ ఉన్నవైతే తొందరగా అడుగు పడేస్తాయి. ఎక్కువగా ప్రసాదాలు ఇలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు ఇలా దలసరిగా ఉన్న గిన్నెలో తీసుకోవాలి. ప్రసాదం ఇలా ఉడుకుతున్నప్పుడు చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే చప్పగా ఉండకుండా అంటే బెల్లం వగరు ఉండకుండా ఇదే సరిచేస్తే సాల్ట్ వేయడం వల్ల సరిగా టేస్ట్ బాగుంటుంది. లేకపోతే బెల్లం వగరు కొంచెం మనకు అనిపిస్తుంది సాల్ట్ వేయకపోవడం వల్ల. జస్ట్ ఎంతో కదండి, చిన్న చిటికుడు అంత సాల్ట్ అలా వేలుతో వేస్తే సరిపోతుంది. దీంట్లో యూజ్ చేసే పాత బెల్లం ఎక్కువగా బాలింత్రాలకు ఎక్కువ పెడుతూ ఉంటారండి. మా సైడ్ అయితే ఎక్కువగా నెయ్యిలో ఉడికించి దాన్ని తినిపిస్తారు. ఎందుకంటే పొరటాలంతా వీక్ అయిపోయి ఉంటుంది. ఆవిడ ఎంత హాస్పిటల్ బేబీ పుట్టి తను వీక్ అయిపోద్ది కాబట్టి దీన్ని బెల్లంని నేతిలో పెట్టి ఉడికించి తినడం వల్ల వాళ్ళకి కొంచెం బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అందువల్ల పాత బెల్లం అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా పాత బెల్లం అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఈ ప్రసాదంలో కూడా నేనైతే ఎక్కువగా పాతక బెల్లం యూజ్ చేస్తూ ఉంటానండి. ఇది ఇంకా కొంచెం దగ్గర పడితే మనం యాలకుల పొడి వేసుకుందాం. ఇంకా కొంచెం దగ్గర పడాలి. హాఫ్ స్పూన్ యాలకుల పొడి, మంచి స్మెల్ ఇప్పుడే మంచి మంచి స్మెల్ వచ్చేస్తుంది. యాలకులు వేయకముందే ఆ పాత బెల్లం ఆవనెల్లం వల్ల చాలా స్మెల్ హెవీగా వస్తుంది. అలాంటిది యాలకుల పొడి వేసాక ఇంకా స్మెల్ వస్తుంది, హెవీగా వస్తుంది. చాలా బాగుందండి ఈ స్మెల్ కూడా. ఇంక తింటే ఇంకెంత టేస్టీగా ఉంటుందో మీరు ఆలోచించండి. అసలు స్మెల్కే తినాలనిపిస్తున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేయాలి. ఉడుకుతున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేయాలి. దించేసిన తర్వాత కూడా ఓ 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. ఈ ప్రసాదంలో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వేయనవసరం లేదు. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలోని ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వాడరు. అలాగే మనం కూడా ఇప్పుడు వేసుకోవద్దు. ఎందుకంటే ఆ టేస్ట్ అలాగే బాగుంటుంది. మళ్ళీ మనం డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఆ టేస్ట్ వేరుగా మారుతుంది. కొంతమంది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, అది ప్రాబ్లం ఏం కాదు. అంటే స్వామివారి ప్రసాదం ఇలాగే పెడతారు కాబట్టి మనం ఇలాగే తయారు చేద్దాం. పాత బెల్లం వేయడం వల్ల ఫుడ్ కలర్ అనేది ఇటువంటి ఏం యూజ్ చేయకుండానే మనకి ఆ ప్రసాదం స్వామివారి ప్రసాదం కలర్ వస్తుంది. మధ్యలో నెయ్యి ఎందుకు వేసానంటే ఇలా వేయడం వల్ల అడుగు అంటకుండా ఫ్రీగా ఇలా కలుపుతుంటే ఫ్రీగా వదిలిపోతూ ఉంటుంది. మనం మధ్య మధ్యలో అస్తమానం ఇలా కలుపుకోవాలి. లేకపోతే అడుగంటేస్తుంది, ఆడిపోతుంది ఎక్కువగాని. ఇలా ఇప్పుడు దలసరిదైనే పెట్టుకోవాలి ఇలాంటి ప్రసాదాలు తయారు చేసేటప్పుడు. చూడండి, సోమవారం ప్రసాదం రెడీ అయిపోయింది సోమవారికి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత చాలా టేస్ట్ బాగుంటుందండి. చల్లారితేనే సోమవారి ప్రసాదం టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి మీద ఆ టేస్ట్ మనకి తెలియదు. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని ఇది చల్లారిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీని స్మెల్ ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. స్వామివారికి పెట్టడానికి నైవేద్యం ఒక చిన్న బౌల్లో తీసుకొని నైవేద్యం పెడదామండి. ప్రసాదం రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దేవుడు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందన్నది. వేడివేడిగా ఉందండి. చల్లారితే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. అసలు స్వామివారి ప్రసాదం అన్నందుకు ఆయన పేరు సంబంధించినట్టే చాలా టేస్టీగా ఉందండి. ఆయన పేరు చెప్పి మరీ తయారు చేసాం కదండి, అందువల్ల చాలా టేస్ట్గా ఉంది. ఇది చల్లారితే ఇంకా టేస్టీగా ఉంటుందండి.
చాలా బావుంది. మనం పాత బెల్లం వాడడం వల్ల ఇంకా టేస్టొచ్చింది. ఆ స్మెల్లు అవి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందండి ప్రసాదం. సేమ్ స్వామివారికి ఎలా తయారు చేసి నైవేద్యంగా పెడుతున్నారో అలాగే అనిపిచ్చింది. టేస్ట్ చాలా బావుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరికొన్ని వీడియోస్‌తో మీ ముందుంటాను.